Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఒక మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ బుక్స్ అనమాట, ఓన్లీ బుక్స్ గురించి మాత్రమే. సో దీంట్లో వచ్చేసరికి మనకు చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో అవి ఏంటో వన్ బై వన్ అన్నీ చూద్దాము, ఓకేనా. మెయిన్ హెడ్డింగ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఓవరాల్గా ఎలాంటి టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ బుక్స్ కూడా రిఫర్ చేశారన్నమాట. సో వాళ్ళ లిస్ట్ కూడా సేమ్ దీంట్లో ప్రజెంట్ ఉంది. అండ్ లిస్ట్ అండ్ సిరీస్ ఆఫ్ బుక్స్ కానీ, లేదంటే టాప్ 100 బుక్స్ కానీ, అలాంటి చాలా మంది క్లాసిఫికేషన్స్ అయితే ఈ వెబ్సైట్లో ఇచ్చారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోయి వాట్ ఈస్ వాట్ అని మొత్తం చూసేద్దాం, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు కానీ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి, ఓకేనా. అండ్ ఇంకా స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వెబ్సైట్ వచ్చేసరికి goodbooks.in అనమాట, .io అనమాట. సో వెబ్సైట్ వచ్చేసరికి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మీకు ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి కిందకి వెళ్దాం. ఇంటర్ఫేస్ ఎలా ఉందంటే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ సింపుల్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది. వారన్ బఫెట్ వాస్ వన్స్ ఆస్క్డ్ అబౌట్ ద కీ టు సక్సెస్ అంటే మనకి దీంట్లో ఎంత చెప్పాను కదా, ఫేమస్ పర్సనాలిటీస్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు రిఫర్ చేస్తారని. సో వీళ్ళందరూ ఏంటంటే మనకి కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు, సో కొంతమంది ఆథర్స్ ఉన్నారు, అండ్ కొంతమంది ఫిలిం మేకర్స్ కానీ అలా చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే మనకి చాలా యూజ్ అవుద్ది. ఫర్ సపోజ్ మీరు వీళ్ళు ఎవరని తెలుసు, సో దట్ వాళ్ళు కొన్ని బుక్స్ రిఫర్ చేస్తారన్నమాట. మీకు ఆప్షన్ కూడా చూపిస్తాను, ఓకేనా. అండ్ ఒకసారి కిందకి వెళ్ళిపోతాం, ఇదంతా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టాప్ 12 మోస్ట్ రికమెండెడ్ బుక్స్. సో ఇదేంటి టాప్ 12లో ఏదైతే మనకి ఎక్కువ మంది చదివారో లేదంటే అలా ఉన్నాయని అన్నీ మనకి ఇక్కడ ఇస్తారన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ చూడండి 100 మోస్ట్ రికమెండెడ్ చాలా ఉన్నాయి బుక్స్ అయితే, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్ ఆల్ బుక్స్ ఆఫ్ కేటగిరీ. సో మీరు ఏ బుక్స్ కోసం చూస్తున్నారు, సో దట్ ఫర్ సపోజ్ బిజినెస్ కోసం చూస్తున్నారా, లేదా మేనేజ్మెంట్ కోసం చూస్తున్నారా, అండ్ డిజైన్ కోసం చూస్తున్నారా, ఫిక్షన్ గురించి చూస్తున్నారా, లేదా నాన్ ఫిక్షన్ గురించా, లేదంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించా, సైన్స్ గురించా, టెక్నాలజీ గురించా, ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చూడండి కేటగిరీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మనం ఒకసారి చూద్దాము. అండ్ ఫర్ ద రీడింగ్ జానరల్స్, సో మనకి ఈ టైప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అని చెప్పి కింద అయితే కొంతమంది నేమ్స్ అన్నీ మెన్షన్ చేశారు. సో దట్ ఇంకా ట్రై ఆడియో, సో ఇది ఆడియో బుక్ ప్రీమియంలో కూడా కొన్ని బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దట్ యూ కెన్ గో త్రూ అనమాట. చెక్అవుట్ చేసి కొడితే మీకు దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా మనకి ఆడియో ఏదైతే ఉందో మనకి సింబల్ ఆల్రెడీ మీకు ఐడియా ఉండొచ్చు, మేబీ ఆడియో బుక్స్ సింబల్ ఉంటుంది. సో ఇది అనమాట. ఇది వచ్చి జనరల్ ఇన్ఫర్మేషన్ ఎలాగో మనకి ప్రతి వెబ్సైట్ మనం చూస్తాం కదా. సో హోమ్ అండ్ బ్లాగ్ గురించి, వాళ్ళ పీపుల్స్ గురించి, బుక్స్ గురించి, షాప్స్ గురించి, అండ్ వాళ్ళ కెరియర్స్ గురించి, అండ్ మీ ఇన్కేస్ కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని, ఓకేనా. అండ్ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే యాపిల్ స్టోర్లో ఉంది, ప్లస్ మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి యాప్ అనేది, ఓకేనా. మీరు యాప్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. గుడ్ బుక్స్ అనేది యాప్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాము. ఒకసారి పైకి వెళ్ళిపోయి మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటని చూసేద్దాం. సో ఆల్రెడీ ఇప్పుడు మనం హోమ్ క్లిక్ చేస్తున్నాను, సో దట్ మనం ఇప్పుడు ఆల్రెడీ హోమ్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అసలు దీంట్లో ఏమేమి బుక్స్ ఉన్నాయి ఏంటో జస్ట్ ఊరికే అవుట్లైన్ చూద్దాం మొత్తం అంతా. సో ఇంటర్ఫేస్ ముందు చూసాం కదా, సేమ్ యాస్టీస్కి అలాగే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మన బుక్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి బుక్స్ అని వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి కేటగిరీస్ ఇచ్చారు, కేటగిరీస్ అన్నీ మెన్షన్ చేశారు. సో అండ్ ఏదైతే మనకి రీసెంట్ బుక్స్ ఉన్నాయో లేదంటే ఇవి కానీ ఏమైనా చదవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి ఆల్ కేటగిరీస్ అని చూసారా. ఒకసారి మీరు ఇప్పుడు అన్ని కేటగిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే కేటగిరీస్ వైజ్. సో ఫర్ సపోజ్ మీరు బిజినెస్ గురించి చూడాలనుకుంటున్నారా, లేదంటే మార్కెట్ గురించి చూడాలనుకుంటున్నారా, లేదంటే ఎవరన్నా సైకలాజికల్గా ఏమైనా చూడాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా సైన్స్ ఓరియంటెడ్ చూడాలనుకుంటున్నారా, అలాంటివి అన్నమాట. జస్ట్ ఓవరాల్గా మొత్తం అన్నీ ఉంటాయి, మొత్తం అన్నీ మనకైతే కవర్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి లిస్ట్ చూసారా, ఇక్కడ మనకు చూడండి కేటగిరీస్ వైజ్ ఉన్నాయి. మనకి ఆర్ట్స్ ఉంది, బయాలజీ ఉంది, బిజినెస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఫిక్షన్ ఉన్నాయి, హిస్టరీ ఉన్నాయి, మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఉన్నాయి. సో ఇంకా ప్రయారిటీ గురించి ఉన్నాయి, అండ్ సైకాలజీ గురించి ఉన్నాయి, అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. అన్ని బుక్సే.
ఫర్ సపోజ్ మీరు ఏదైనా బుక్ చదవాలనుకుంటే, సో దట్ ఇదేంటంటే ఓన్లీ చదువుతాకు మాత్రమే కాదు. ఫర్ సపోజ్ మీరు కొనుక్కోవాలంటే, ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒక బుక్ సెలెక్ట్ చేద్దాము ఫ్రమ్ ర్యాండమ్గా 100 థింగ్స్ అంట సంథింగ్, ఇది సెలెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది బుక్స్ గురించి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే మీరు కావాలంటే ఫిజికల్ బుక్ చదవచ్చు. ఎలాగంటే మీరు ఇక్కడ గెట్ ఇన్ టు ద అమెజాన్ ఉంది కదా, సో దట్ ఇది క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా అది అమెజాన్ వెబ్సైట్లోకి అయితే ఓపెన్ అవుద్ది అనమాట. చూడండి, ఇది మీరు కొనుక్కోవాలంటే కనుక డైరెక్ట్గా మనకి ఇక్కడ కొనుక్కోవచ్చు. ఓకేనా, డైరెక్ట్గా మీకు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇలా మీకు అమెజాన్ లింక్ అనేది మీ డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. మీరు మళ్ళీ దీన్ని చూసుకుని మళ్ళీ దాంట్లో ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. చూసారు, ఇది ఓపెన్ అయిపోయింది. సో ఇది అనమాట మనకి ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. సేమ్ అలాగే మనకి మిగతా ఏవైతే ఉన్నాయో మనకి యాప్ స్టోర్లో అలా ఉంది. బుక్స్ ఇది వచ్చేసరికి ఏంటంటే బుక్ షాప్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఓకేనా, సో ఇలాగే మీకు ఏం కావాలన్నా, ఏ బుక్స్ కావాలన్నా, మీకు ఏ కేటగిరీస్ కావాలన్నా మొత్తం దాంట్లో ఉంటాయి అన్నమాట. ఆల్ బుక్స్ రికమెండేషన్ మనకి ఇంత కేటగిరీస్ చూసాం కదా. ఫర్ సపోజ్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఫర్ కేటగిరీస్లోకి వెళ్ళా, మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేశాను. సో మీకు పర్టికులర్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కావాలనుకుంటే కనుక ఓన్లీ వాటి గురించి మాత్రమే మీకు దీంట్లో బుక్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో కేటగిరీస్ అన్నీ అలాగే ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ మాత్రమే వచ్చినాయి. చూసారు కదా, సేమ్ ఇలాగే మీరు ఏదైనా బుక్ కావాలనుకుంటే ఫర్ సపోజ్ నేను మళ్ళీ ఇంకో దీంట్లో బుక్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే కనుక అమెజాన్లో కొనుక్కోవచ్చు, లేదంటే కనుక మీరు యాప్ స్టోర్లో మీరు ట్రై చేయొచ్చు అనమాట. యాపిల్ స్టోర్లో మీరు ట్రై చేయొచ్చు. ఆ రెండు ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు అవైలబుల్గా. ఓకేనా, నేను ఇప్పుడు 1 స్టెప్ బ్యాక్ వస్తున్నాను. సో ఆల్రెడీ మనం ఇప్పుడు ఏంటంటే కేటగిరీస్ అన్నీ చూస్తారా కేటగిరీస్ ఎన్ని ఉన్నాయో. సో మీరు డైరెక్ట్గా మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం బుక్స్ చూసాం. సో ఓవరాల్గా ఉన్న పైన ఏదైతే మన బుక్స్ చూసాం అన్నీ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చారు పీపుల్. ఇంకా నేను చెప్పాను కదా, కొంతమంది సెలబ్రిటీస్ కానీ లేదంటే కనుక ఫేమస్ పర్సనాలిటీస్ కానీ దీంట్లో ఏంటంటే కొంతమంది వరకు ఆల్రెడీ ఉన్నారు. సో ఫర్ సపోజ్ మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్ అనుకుంటే కనుక ఇది క్లిక్ చేయవచ్చు. సో దట్ ఎంటర్ప్రెన్యూర్స్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి. కాకపోతే ఏంటంటే దీంట్లో వాళ్ళ గురించి మాత్రమే కాదు, అండ్ వాళ్ళు ఏదైతే మనకి బుక్స్ అనేవి రికమెండ్ చేశారో సో దట్ మీరు ఆ బుక్స్ కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇందిట్లో వచ్చేటికి మనకి ఏంటంటే ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇందాక చెప్పినట్టుగానే ఎంటర్ప్రెన్యూర్షిప్ మార్కెట్ చేయాలనుకుంటే కనుక దాంట్లో మనకి ఏ పర్సన్స్ అయితే ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో డైరెక్ట్గా మీరు దాన్ని అయితే వాళ్ళు రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఓపెన్ చేసాను చూడండి, దీంట్లో వచ్చేసరికి ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ మీకు ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట. సో ఎంటర్ప్రెన్యూర్స్ అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి మీకు లిస్ట్ వస్తుంది. సో దట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లేదంటే కానీ మీ నేమ్ సెర్చ్ చేయొచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం, అది కూడా చూపిస్తుంది. సో నేను ఒక పర్సన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఎవరిని సెలెక్ట్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ ఎవరన్నా చూడండి. మరి హూ ఈజ్ దట్ క్యూట్, ఎవరో మనకేం తెలియట్లేదు. సో ఈయన చూద్దాం ఒకసారి. ఈయన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈయన గురించి కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత అతను ఏదైతే మనకి బుక్స్ అనేవి రికమెండ్ చేశారో మనకి కింద లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో లిస్ట్ కూడా సేమ్ అదే అనమాట. ఇందాటిలాగా మీకు ఏమన్నా బుక్ కావాలంటే ఓపెన్ చేయొచ్చు. దాని తర్వాత మీకు కింద కొనుక్కోవాలంటే అమెజాన్ నుంచి లింక్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ యాప్ స్టోర్ నుంచి కూడా లింక్ ఉంటాయి. సో దట్ యూ కెన్ గో త్రూ అనమాట. నెక్స్ట్ ఇది అనమాట సిరీస్ వచ్చేసరికి. సో మనం అయితే ఇప్పుడు ఎక్కడున్నాం ఆల్రెడీ, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి మన రికమెండేషన్ బుక్స్ అనమాట. ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే. సో ఇంకో ఆప్షన్ వెనక్కి వెళ్దాం ఒకసారి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్లో చూసాం. సో అదే అయిపోయింది. సో ఆల్రెడీ ఇప్పుడు పీపుల్ దగ్గర ఉన్నాం. సో పీపుల్ గురించి ఫర్ సపోజ్ ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ చూసాము. సో అది ఓకే. ఇన్ కేసు ఒకవేళ రైటింగ్ గురించి టెక్నాలజీ గురించి కావాలంటే క్లిక్ చేయొచ్చు. లేదనుకోండి కొంచెం కిందకు వస్తే వ్యూ ఆల్ ఇండస్ట్రీస్ అని చూడండి. సో ఇది క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీకు అసలు దీంట్లో ఇండస్ట్రీస్లో మనకి ఏ కేటగిరీస్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి మీకు అన్నీ కనబడుతుంది. సో అది ఇక్కడ చూడండి, కామెడీలా, లేదంటే డిజైనింగ్, క్రిప్టో గురించా, లేదంటే ఇంజనీర్స్ గురించా, ఎంటర్ప్రెన్యూర్స్ గురించా, ఫిలిం గురించా, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ గురించా, లేదంటే మార్కెటింగ్ గురించా, వాట్ నాట్, ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో అయితే పాలిటిక్స్ గురించి ఉన్నాయి, సైన్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, రైటింగ్ గురించి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసిన లోపలికి వెళ్ళిపోండి, అండ్ మీకు కావాల్సిన బుక్ నచ్చిందే కొనుక్కోండి, లేదా చదువుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఇష్టం అనమాట.
ఓకేనా. సో మనం ఇప్పుడు పీపుల్ కూడా సక్సెస్ఫుల్ కవర్ చేసాం. కవర్ చేసాను అనుకుంటున్నారు. ఏమన్నా మిక్స్ అయితే కానీ కింద కామెంట్ సెక్షన్లో చేయండి. కామెంట్ సెక్షన్లో వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లిస్ట్ అనమాట. సో ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్ వచ్చేసరికి ఏంటంటే నథింగ్ బట్ మనకి అన్నిటినీ ఒక ఫార్మేట్లో అనేది ఫార్కాట్ లిస్ట్ అనేది చూపిస్తాయి. ఫర్ సపోజ్ ఇందాక మనం స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో అలాగే దీంట్లో ఏంటంటే మీరు ఒకవేళ బెస్ట్ బుక్స్ ఫర్ ఉమెన్ ఇలాంటివి అనమాట, అలా హెడ్లైన్స్. బెస్ట్ ఎన్విరాన్మెంటల్ బుక్స్, ఎన్విరాన్మెంట్ గురించి కంటే ఈ బుక్స్ అనమాట. బెస్ట్ బుక్స్ ఫర్ మెన్, మెన్ గురించి మనకి మెన్స్ చదవాల్సిన బుక్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా బయోఫిక్రేట్ చేసి ఉన్నాయి. అందుకే నేను చెప్పడం కన్నా చూపించడం బాగుంది, అందుకే చెప్పాను. సో బెస్ట్ ఫిక్షన్ బుక్స్ కూడా ఉన్నాయి, మీరు ఎవరన్నా కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ బిలియనియర్ బుక్స్ అంట, దీనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటా. సర్లే ఇప్పుడు అన్నీ ఏం చేద్దాం కానీ ఇంకా లిస్ట్ ఉన్నాయి చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అండ్ బుక్స్ ఫర్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరికీ ఉన్నాయి. అండ్ బిజినెస్ బుక్స్ ఉన్నాయి, క్రిస్టియన్ బుక్స్ ఉన్నాయి, అండ్ క్రిప్టో బుక్స్ ఉన్నాయి, కామెడీ బుక్స్ ఉన్నాయి, అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఉన్నాయి. అలాగే మనకి ఇవన్నీ కేటగిరీస్ అనమాట. సో దట్ మీరు ఒక్కొక్కటి చూడొచ్చు. మీకు ఏమన్నా పర్టికులర్ బుక్స్ కావాలంటే కనుక ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ కాకపోతే ఏంటంటే ఇది ఫ్రీ అయితే అంటే వెబ్సైట్ అయితే ఫ్రీయే. సో మీరు వెబ్సైట్లో చదవడం కుదరదు. మీరు చదవాలంటే కనుక ఒకటి బుక్ కొనుక్కోవాలి, లేదంటే కనుక యాపిల్ దండ స్టోర్లో తీసుకోవచ్చు. మీకు 2 ఆప్షన్స్ మాత్రం దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే సిరీస్ అనమాట. మనకు వెబ్ సిరీస్లో అవి కాకుండా అప్పుడప్పుడు బుక్ సిరీస్ కూడా చదివితే చాలా బాగుంటుంది. సో ఈ సిరీస్ వచ్చేది ఏంటంటే బుక్స్లో కూడా కొన్ని సిరీస్ ఆఫ్ బుక్స్ అనేవి కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. మనకందరూ తెలిసింది గుర్తుందా ఉంటే హ్యారీ పాటర్ సిరీస్ ఉండేది. అలాగే హ్యారీ పాటర్ సిరీస్లో కూడా కొన్ని బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి హ్యారీ పాటర్ సిరీస్. నేను ఇప్పుడు ఒకటి క్లిక్ చేసి చూపిస్తాను సిరీస్ అనేది. మేబీ మీకు ఐడియా ఉండొచ్చు నాకు తెలిసి. సో హ్యారీ పాటర్ సిరీస్ అనేది మనకి ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఒకసారి మీకు కిందకి వెళ్ళి ఒకసారి ఎలా ఉంది ఏంటో చూపిస్తాను. ఇంటర్వ్యూస్ వచ్చేసరికి ఎలా ఓపెన్ అయింది అనమాట. కిందకి వెళ్ళి చూడండి, ఇవన్నీ హ్యారీ పాటర్ రిలేటెడ్ బుక్స్ అనమాట. సో అన్ని ఏదన్నా ఒక సిరీస్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఏ రిలేటెడ్ ఏం బుక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మనకైతే అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఓకేనా. ఓకే, సక్సెస్ఫుల్గా మనం సిరీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అంటే మీకు ఇన్ కేస్ వీటిలో ఏమన్నా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా ఉంది చూడండి, అంటే అలాంటి సిరీస్ బుక్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కాదు అబ్బాయి, మాకు ఏమన్నా చదువుకుంటాకి ఏమన్నా బుక్స్ కావాలనుకుంటే పైన టాప్ 100 అని ఉంచుకోండి. ఆ టాప్ 100లో ఏంటంటే మీకు కావాల్సిన బుక్స్ ఏదైతే టాప్లో ఉన్నాయో సో మీరు దాన్ని చదువుకుంటే వెళ్ళిపోవటం అంతే. సో వన్స్ బుక్స్ చదివేటప్పటికి ఏంటంటే మీకు బెటర్ టు ఏదైనా కొత్త వర్డ్స్ చాలా తగులుతూ ఉంటాయి. సో దట్ మీరు ఒకసారి రిఫరెన్స్ కింద పెట్టుకుంటే నెక్స్ట్ టైం కూడా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది చదువుకునేటప్పుడు. సో ఇలా చూడండి చాలా బుక్స్ ఉన్నాయి. అటామిక్ హ్యాబిట్స్ అని అండ్ ఇంకా 0 to 1 అండి. 0 to 1 కూడా చాలా బాగుంటుంది ఫర్ బిజినెస్. అంటే మీరు ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో 0 to 1 ఈజ్ ద బెస్ట్ బుక్ అనమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అటామిక్ హ్యాబిట్స్ అని ఇంకా వండర్ఫుల్ బుక్స్ చాలా ఉన్నాయి. కాకపోతే నాకు తెలిసిన 2-3 మీకు చెప్పాను అంతే. సో ఇది అనమాట. అండ్ 100 బుక్స్ కూడా మనం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి వ్యూ వాల్ కొడితే మనకి ఏదైతే బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ కనిపించేస్తాయి అనమాట. సో ఇంకేంటంటే లాస్ట్ మిగిలింది మనకి బ్లాగ్ అని ఒకటి ఉంది. సో ఆ బ్లాగ్ ఏంటంటే అది ద రీడింగ్ జనరల్ అంట. సో ఇదేంటో చూసేద్దాం. ఓపెన్ చేసినాక ఏంటంటే మనకి రిలేటెడ్గా మనకి కొన్ని బుక్స్ గురించి ఇన్ఫర్మేషన్, లేదంటే పీపుల్ గురించి ఇన్ఫర్మేషన్, లేదా బ్లాగ్స్ గురించి, లేదంటే పర్సన్స్ గురించి, ఇంటరాక్షన్ గురించి అన్నీ మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి బుక్స్ గురించే కాదు చాలా ఇన్ఫర్మేషన్. అంటే కొంతమంది పీపుల్ గురించి, కొంతమంది ఎలా బుక్ చదవాలి ఏంటి కూడా, ఒక బుక్ ఎలా చదవాలో కూడా ఇంకో బుక్లో రాశారు. అది అలా ఉండాలన్నమాట. అలా ఇన్స్పైర్ చేసుకుని మనం కూడా బుక్ రాద్దాం అనుకుంటున్నాను. సో మీరు బుక్ రాసిన చెప్తే నా కామెంట్ సెక్షన్ పెట్టండి, ఓకేనా. అండ్ ఇంకోటి లాస్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూడండి. మీకు ఏదన్నా ఇన్ కేస్ బుక్ చదవాలనుకుంటే కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక బుక్స్ అనే వెబ్సైట్ ఇది వచ్చేసరికి, అండ్ మీరు కనుక ఓన్లీ ఆన్లైన్లో చదువుకోవాలంటే ఇక్కడ పాసిబుల్ అవ్వదు. సో మీకు ఏంటంటే బుక్ డైరెక్ట్గా అంటే ఎవరన్నా రికమెండ్ చేసిన బుక్స్ కావాలంటే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి.
అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే అమెజాన్ లింక్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దట్ మీరు ఏమైనా బుక్ చదవాలనుకుంటే డైరెక్ట్గా దానికి ఏంటంటే కింద బుక్ కింద లింక్ ఇస్తున్నారు. సో దట్ మీరు అమెజాన్లోకి వెళ్ళి బై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎవరన్నా రెఫరెన్స్, సో ఎవరన్నా ఒక బుక్ రెఫర్ చేశారు, సో దట్ ఎవరన్నా ఫేమస్ పర్సనాలిటీ మీకు తెలుసు, సో దట్ ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, పేరు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పేరు సెర్చ్ చేయొచ్చు. సో దట్ వాళ్ళు ఏం బుక్స్ రిఫర్ చేశారు ఏంటి, వాళ్ళు ఏం బుక్స్ రికమెండ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా అన్ని వెబ్సైట్ దొరకదు అనమాట. సో ఇదైతే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇది అనమాట మనకు వచ్చేసరికి వాళ్ళ వీడియో వచ్చేసరికి. అండ్ వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద ఉన్న గంటను గట్టి కొట్టండి. అక్కడ కొడితే ఇక్కడ నాకు వినపడాలి. సో ఇది అనమాట ఎంతో ది వీడియో. సో ఉంటాను మరి. జై హింద్.